1,074 కోట్లు నికర లాభాన్ని నమోదు చేసిందని వీళ్ళు తెలియజేస్తున్నారు. గత సంవత్సరం ఇదే కాలానికి 1,128 కోట్లు వాళ్ళు సంపాదించారని చెప్తున్నారు. సో దాంతో పోలిస్తే దాదాపు 4.83% తక్కువ. సో ఓవరాల్గా చూసుకుంటే ఏషియన్ పెయింట్ లాభం గత క్వార్టర్ నుంచి చూస్తే ఈ క్వార్టర్కి దాదాపు 4% మేర తగ్గిందని మనకి తెలుస్తుంది. కొత్త లేబర్ కోడ్ అమలుతో అనుబంధ సంస్థ వైట్ టెక్ని కొనుగోలు వల్ల వచ్చిన నష్టంతో లాభం తగ్గిందని కంపెనీలు ఎక్స్చేంజ్లకి సమాచారం ఇచ్చింది. కార్యకలాపాల ఆదాయం 8,549 కోట్ల నుంచి 3.71% పెరిగి 8,867 కోట్లకు చేరింది. మొత్తం వ్యాయాలు 3.1% తగ్గి 7,447 కోట్లకు పరిమితమయ్యాయి. స్టాండర్డ్లోను ప్రాతిపాదికన దేశీయ విక్రయాలు 7,389 కోట్ల నుంచి 2.9% పెరిగి 7,601 కోట్లకు చేరాయి. అంతర్జాతీయ వ్యాపారం 6.3% పెరిగి 869 కోట్లకు చేరింది. శ్రీలంక, ఇథియోపియా, యుఏఈలో కంపెనీ యూనిట్లు ఉన్నాయి. సో ఓవరాల్గా ఏషియన్ పెయింట్ లాభం తగ్గడానికి కారణం వాళ్ళు అనుబంధ సంస్థ వైట్ టెక్ కొనుగోలు వల్ల వాళ్ళకి నష్టం వచ్చిందని చెప్తున్నారు తప్ప విడిగా వాళ్ళ టర్నోవర్ పరంగా వాటి పరంగా ఎక్కడ కూడా తగ్గలేదని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది ఏషియన్ పెయింట్స్కి ఒక రకమైన పాజిటివ్ న్యూస్ కింద చెప్పాలి. బట్ ఓవరాల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా పాజిటివ్ న్యూస్ కిందకే అవుతుంది. సో మరొక న్యూస్లోకి వచ్చేసేపటికే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో రూపాయలు 6.9 లక్షల కోట్ల లబ్ధి. సో మీ అందరికీ తెలుసు ఐరోపాతోటి భారత్ ఒక అతిపెద్ద ట్రేడ్ డీల్ అయితే కుదుర్చుకుంది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో బ్యానర్లో చూసుకుంటే 90% ఉత్పత్తులకి సుంకమే పడదు, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు లబ్ధి, ఐరోపా చాక్లెట్లు, వైన్ చౌక అయ్యే అవకాశం, మన విద్యార్థులకి వృత్తినిపులకు సులువుగా వర్క్ వీసా. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి మన దేశం ఐరోపా సమైక్య EU మధ్య సుదీర్ఘంగా సాగుతున్న స్వేచ్ఛ ఒప్పందం FTA చర్చలు విజయవంతంగా ముగిశాయి. దీనివల్ల 27 దేశాల సమైక్య EUలోకి 99% భారత ఎగుమతులకి ప్రాధాన్యం లభిస్తుంది. ఇక్కడ చిన్న, సూక్ష్మ, మధ్యస్థాయి కంపెనీలకు సరికొత్త అవకాశాలు కలగనున్నాయి. మన మహిళలకు, కళాకారులకు, వృత్తి నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. కార్మిక ఆధారిత రంగాలకి భారీ ప్రయోజనాలు దక్కనున్నాయి. వచ్చే 5 నుంచి 7 నెలల్లో ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరగవచ్చు. కాబట్టి ఈ ఏడాదిలో లేదా 2027 మొదటిలో ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలి రోజు నుంచే ఈ లబ్ధి చేకూరుతుంది. అమెరికా మన ఉత్పత్తులపై 50% భారీ సుంకం విధించిన తరుణంలో తాజా పరిణామం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఓవరాల్గా చూసుకుంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి 27 దేశాలతోటి భారతదేశం అతిపెద్ద ట్రేడ్ డీల్ అయితే కుదుర్చుకున్నదని చెప్పాలి. దీని ద్వారా దాదాపు 6.9 లక్షల కోట్ల లబ్ధి రాబోతుందని ప్రభుత్వం చెప్తుంది. విలాస కార్లు ధరలు తగ్గవా? FTA కింద దాదాపు 2.5 లక్షల వాహనాల దిగుమతి చేసుకునేందుకు వాటిపై ప్రస్తుతం ఉన్న పన్నును 110 నుంచి 10% క్రమంగా తగ్గించడానికి మన దేశం అంగీకరించింది. బ్రిటన్తో అంగీకరించిన 37,000 వాహనాలతో పోలిస్తే EUకి 6 ఎక్కువ కూడా మన దేశం ఆఫర్ చేయడం విశేషం. ప్రస్తుతం మన దేశంలో దిగుమతి అయ్యే $40,000 పైబడిన ధర ఉన్న కార్లపై 110% పన్ను ఉంది. ఆ ధరలోపు కార్లపై 70% పన్ను వర్తిస్తుంది. కోటాకు వెలుపల ఎటువంటి మినహాయింపులు భారత్ ఇవ్వదు. EU కంపెనీలు భారత్నే తయారీ చేపట్టాలని మన ఉద్దేశంగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే కార్లకి చాలా వరకు అయితే ట్యాక్స్ ఫ్రీ ఇచ్చినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 110 ఉన్నది దాదాపు క్రమంగా 0కి తీసుకురావాలి లేదా 10% తీసుకురావాలని పెట్టుకున్నారు. మరి చూడాలి. సో మనకు దక్కేటి ఏమిటి? మన దేశానికి చెందినటువంటి $75 బిలియన్ దాదాపు 6.9 లక్షల కోట్ల విలువైన ఎగుమతులకు FTA కింద ప్రయోజనాలు దక్కనున్నాయి. 93% పైగా భారత వస్తువులకి సుంకం ఉండదు. ఇందులో వాహన, ఉక్కు మినహా అన్ని భారతీయ వస్తువులు ఉంటాయి.
6% పైగా మిగిలిన వస్తువులపై టారిఫ్ తగ్గింపు, కోటా ఆధారిత సుంకం మినహాయింపులు వాహనాల వంటివి లభిస్తాయి. భారత వస్తువులకు సగటున EU టారిఫ్ 3.8% ఉంది. ఒప్పందం కింద 0.1% తగ్గనుంది. ఈ రంగాలకు మేలు. సో ఏ రంగాలకి దీనివల్ల లాభం వస్తుందన్నది కూడా వీళ్ళు చెప్పారు. జౌలి, దుస్తువులు, సముద్రపు ఉత్పత్తులు, పాదరక్షలు, తోళ్ళు, రసాయనాలు, ప్లాస్టిక్స్ అండ్ స్పోర్ట్స్ వస్తువులు, బొమ్మలు, రత్నాభరణాలు వంటి $33 బిలియన్, సుమారు 3 లక్షల కోట్ల విలువైన ఎగుమతులకు ప్రస్తుతం 4 to 26 సుంకం ఉండగా FTA అమల్లోకి వచ్చిన తర్వాత 0 సుంకం లభిస్తుందని చెప్పారు. సో ఓవరాల్గా చాలా రంగాల్లో 0% ఎక్స్పోర్ట్ ట్యాక్స్ రావడం అనేది ఖచ్చితంగా ఇండియన్ ఇండస్ట్రియల్కి అయితే ఖచ్చితంగా ఒక ప్లస్ అనే చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రాలకి ప్రయోజనం. EU వస్త్ర మార్కెట్లో దాదాపు సుమారు 24 లక్షల కోట్ల స్థాయి ఉండగా దాదాపు 66,000 కోట్ల ఎగుమతులు చేస్తున్నాం. ఇకపై సుంకమే లేకపోతే మన వస్త్ర పరిశ్రమ ఎగుమతిదారులకు ప్రయోజనాలు భారీగా లభిస్తాయి. ఆర్డర్లు పెరిగితే ఇక్కడ మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్, వరంగల్, తమిళనాడు, తిరుపూర్, మహారాష్ట్ర అండ్ గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాలకు జౌళి మార్కెట్లో ప్రయోజనం లభించనుంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖ, కాకినాడ, గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో నుంచి EUకి సముద్ర ఉత్పత్తులు ఎక్కువగా వెళ్తుంటాయి. అస్సాం నుంచి టీ, కేరళ నుంచి మిరియాలు, యాలకులు ఎగుమతి అవుతుంటాయి. తక్కువ టారిఫ్లతో ఆయా రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. తోలు, పాదరక్షల రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి సంస్థలకు మద్దతు లభించింది. తమిళనాడుకి, ఉత్తరప్రదేశ్ క్లస్టర్లకు మేలు కలుగుతుంది. ఎలక్ట్రానిక్పై టారిఫ్ ఉండదు కనుక 99.6% ఎగుమతులకు ప్రయోజనం దక్కనుంది. అండ్ రత్నాభరణపై 4% మినహాయింపు లభిస్తుంది కనుక తయారీదారులకు ఎక్కువ ముంబైసు వెతుకుంటుంది. సో మన ప్రయోజనాలతో పాటు EU ప్రయోజనాలు కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. EUకి, యూరోపియన్ యూనియన్కి వచ్చేసి టారిఫ్ కోతలు మినహాయింపు కారణంగా 2032 కల్లా EU ఎగుమతులు సైతం రెట్టింపు కానున్నాయి. ఐరోపియా వస్తువులు దశల వారీగా టారిఫ్లు మన దేశం తగ్గిస్తుంది. EU కంపెనీలు సైతం మన దేశంలో 102 ఉపరంగాలకు అందుబాటులోకి వస్తున్నాయి. EU ఎగుమతిలో 97% సుంకం మినహాయింపు కవర్ చేసి 92% టారిఫ్లకు భారత్ మినహాయింపు ఇస్తుంది. ఇందులో హైటెక్ వస్తువులతో పాటు యాపిల్, కివీ, పియర్ వంటి పనులు, పారిశ్రామికలు కూడా ఉన్నాయి. EU ఎగుమతులకు దశల వారీగా సుంకాల కోత వల్ల వ్యయాలు తగ్గుతాయి. భారత్ తోటి సరఫదారులతో మమేక కావడానికి అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం 11 to 44% ఉన్న టారిఫ్ మెషినరీ, కెమికల్స్, ఫార్మా, వైద్య పరికరాలు, విమానాలు, ప్లాస్టిక్, ఇనుము, వస్తువు వంటి వస్తువులకు ఎగుమతి చేసే ఐరోపా ఎగుమతిదారులకు భారీ పన్నుల కోతల వల్ల ప్రయోజనాలు దక్కనున్నాయి. భారత్లకు విమానాలు, విమాన విడిభాగాలు, ఎలక్ట్రిక్ మెషినరీ, వజ్రాలు, రసాయన అధికంగా ఎగుమతి చేయడం ద్వారా EU ప్రయోజనం దక్కించుకోగలదని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాక్లెట్స్ అండ్ ఐరోపా వైన్స్, ఆల్కహాల్, చాక్లెట్ల మీద టారిఫ్ కోతలు వర్తిస్తాయి. చాక్లెట్ ఇతర ప్రాసెస్డ్ ఆహార వస్తువులు తగ్గింపులు లభిస్తాయి. తాజా పరిణామాల వల్ల బెంచ్ కార్లు, BMW, మెర్సిడెస్ అండ్ ఆడి, స్కోడా లాంటి దిగ్గజ వాహనాలకు మాత్రం కార్లు ధరగలే అవకాశాలు మాత్రం లేవంటున్నారు. కేవలం 5% విక్రయాలు మాత్రమే ఉంటాయి కాబట్టి దిగుమతి మోడల్ నిర్భరం తగ్గుతున్నందున వాహన ధరలు ఏమి తగ్గవని చెప్తున్నారు. సో ఏదైతే లగ్జరీ వెహికల్స్ ఉన్నాయో వాటికి అంత పెద్దగా ధరలు తగ్గించే అవకాశం అయితే లేదని వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే మనకు ఒక టేబుల్ రూపంలో కూడా ఇచ్చారు. 0 సుంకం వర్తించబోయి మన ఎగుమతులు, అంటే మన ఎగుమతులకి 0 టారిఫ్ వచ్చేసేపటికి సముద్రపు ఉత్పత్తులు, పాదరక్షకాలు, దుస్తువులు, రసాయనాలు అండ్ రైలు ఉత్పత్తులు, వినియోగదారు స్టోర్సు, ఈ ఐరోపా వస్తువులు చౌక. అంటే ఐరోపా నుంచి మనకు వచ్చేది ఏమేమి చౌక అయిపోతున్నాయి అంటే వైన్స్ అవుతున్నాయి, ఆల్కహాల్స్ అవుతున్నాయి, ఆలివ్ ఆయిల్ అవుతున్నాయి, కివీ స్పియర్స్ అండ్ పళ్ళ రసాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, గొర్రె మాంసం మనకి ఆల్మోస్ట్ చాలా చీప్లో అంటే 0 ట్యాక్స్ తోటి మనకి ఇంపోర్ట్ రాబోతున్నాయి. మన ఎక్స్పోర్ట్స్కి వచ్చేసి సముద్రపు ఉత్పత్తులు, తోళ్ళు, దుస్తువులు, రసాయనాలు, రత్నాభరణాలు, బొమ్మలు, స్పోర్ట్స్, కన్జ్యూమర్ గూడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్టింగ్లో తక్కువ రేట్కి ట్యాక్స్కి మనం ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ట్రేడ్ డీల్ అనేది ఏదైతే 22 దేశాలతోటి EUలో మన భారతదేశం చేసుకుంటుందో ఇది ఖచ్చితంగా ఇండియన్ ఎకనామీ చేంజ్ చేయడంలో చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో మరొక న్యూస్ చూసుకుంటే బోండా ఇంజనీరింగ్ ఆదాయంలో 89% ఉంది. బోండా ఇంజనీరింగ్ సంస్థ డిసెంబర్ త్రైమాసికంలో 712 కోట్ల ఏకీకృత ఆదాయం నమోదు చేసింది. 2024-25 కాలంలో 376 కోట్ల కంటే ఇది ఎక్కువ. సో ఓవరాల్గా చూసుకుంటే బోండా ఇంజనీరింగ్ ఆదాయం అద్భుతంగా ఉందని వీళ్ళు చెప్పడం తెలుస్తుంది. సో మరొక చూసుకుంటే ఆర్థిక సర్వే అంచనాలను వాస్తవ వృద్ధి అధిగమిస్తుంది. మన దేశంలో ఆర్థిక గణాంకాలు పరిశీలిస్తే ఆర్థిక సర్వేలో ప్రకటించిన అంచనాలను తరచుగా అధిగమిస్తున్నాయని చెప్పి
బడ్జెట్ ముందస్తు పత్రం ప్రీ బడ్జెట్ డాక్యుమెంట్లో అంచనా వేసిన 6.3 to 6.8% వృద్ధి మించి 2025-26 సంవత్సరానికి 7.4 వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా. సో ఓవరాల్గా మీ అందరికీ తెలుసు, రేపు ఆదివారం రోజున బడ్జెట్ రాబోతుంది, అందుకు ముందు రోజు ఆర్థిక సర్వే రాబోతుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్థిక సర్వేలో వేసిన అంచనాలని మనం ఇప్పుడు కూడా దాటేస్తున్నామని చెప్పేసి వీళ్ళు ఈ న్యూస్లో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సో మరొక న్యూస్ చూసుకుంటే, 2 అంచె నగరాల్లో సీనియర్కు వేతనాల అదుర్సు ర్యాండ్ స్టాండ్ నివేదిక. సో ఓవరాల్గా చూస్తే దేశంలో అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న మధ్యస్థాయి వృత్తి నిపుణులు సాఫ్ట్వేర్ డెవలపర్లకి 17 లక్షలు, హెచ్పి డెవలపర్లకి 16, జావా స్క్రిప్ట్ 16, ప్రొడక్షన్ మేనేజర్ 16, జావా ప్రొఫెషనల్కి 16, క్లౌడ్ ఆర్కిటెక్చర్కి 16 అండ్ నెట్ డెవలపర్కి 15, C++ డెవలపర్కి 15, పైథాన్ అనలిస్ట్కి 15, బిగ్ డేటా ఎంజిన్ 15. సో ఓవరాల్గా ఐటీ డిపార్ట్మెంట్లోనే, ఐటీ సెక్టార్లోనే దాదాపు యావరేజ్గా 15 లక్షల వార్షిక ప్యాకేజ్ తోటి ఉద్యోగాలు వస్తున్నాయని వీళ్ళైతే చెప్తున్నారు. సో అత్యధికంగా సాఫ్ట్వేర్ డెవలపర్కి 17, అత్యల్పంగా బిగ్ డేటా ఇంజనీర్కి 15. సో మరొక న్యూస్ చూసుకుంటే, ఖాతాలో సగటు నిల్వ 2,000 ఉంటే చాలు బంధన్ బ్యాంక్. సో మీ అందరికీ తెలుసు, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి బ్యాంకులు పర్ మంత్ 25,000 బ్యాలెన్స్, హెచ్డిఎఫ్సి దాదాపు 10 నుంచి 25,000 బ్యాలెన్స్ తీసుకుంటున్నారు. సో అటువంటి సందర్భంలో బంధన్ బ్యాంక్ అయితే కేవలం 2,000 రూపాయల మినిమం బ్యాలెన్స్కి వాళ్ళు అకౌంట్ ఇస్తామైతే వీళ్ళు న్యూస్లో చెప్తున్నారు. సో పొదుపు ఖాతాలో నెలవారీ సగటు నిల్వ మొత్తాన్ని 5,000 నుంచి 2,000 తగ్గించినట్లు బంధన్ బ్యాంకు తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి నిర్ణయం వల్లకు రానుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మరొక న్యూస్ చూసుకుంటే, 2030 కల్లా భారత్లో 3 to 5% మార్కెట్ వాటా రెనో బ్రాండ్ CEO ఫ్యాబ్రిక్ క్యాంబోలివా. భారత్ కార్ల విభాగంలో 2030 కల్లా 3 to 5% మార్కెట్ వాటా దక్కించుకోవాలనేది తమ లక్ష్యమని ఫ్రాన్స్కి చెందిన వాహన దిగ్గజం రెనో బ్రాండ్ CEO తెలిపారు. సో మీ అందరికీ తెలుసు, రెనో బ్రాండ్ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్ అనుకోవచ్చు మనం. సో వీళ్ళు వాళ్ళ ఒక మార్కెట్ విస్తరణని దాదాపు 3 to 5% పెంచాలని ఈ సంవత్సరంలో చూస్తున్నట్టుగా వాళ్ళకు న్యూస్లో తెలిపారు. సో మరొకటి చూసుకుంటే, 21,000 కోట్లతోటి హిందాల్కో అల్యూమినియం స్మెల్టర్ విస్తరణ. ఒడిశాలోని తమ అల్యూమినియం స్మెల్టర్ని 21,000 కోట్లతోటి పెట్టుబడులతో విస్తరించినట్లు ఆదిత్య బిర్లా సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రకటించింది. సో ఇది హిందాల్కో కంపెనీ అయితే ఖచ్చితంగా ఒక పాజిటివ్ న్యూస్, ఎందుకంటే లాంగ్ టర్మ్లో 21,000 కోట్లతోటి వాళ్ళు విస్తరణ చెబుతున్నట్టు చెప్తున్నారు. సో మరొక న్యూస్ చూసుకుంటే, బ్రెజిల్ కేంద్రంపై 300 కోట్లు TCS. బ్రెజిల్ కొత్త కేంద్రం ఏర్పాటుకి 330 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి TCS ప్రకటించింది. సో ఓవరాల్గా బ్రెజిల్లో TCS కొత్త కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి దాదాపు 330 కోట్లు పెట్టి వాళ్ళు అక్కడ ఆఫీసును ఏర్పాటు చేయబోతున్నారని, దాని ద్వారా 1,600 కొత్త ఉద్యోగాలు లభిస్తాయని TCS అయితే మార్కెట్కు తెలియజేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే, నిన్న వచ్చినటువంటి ప్రముఖ కంపెనీల Q3 రిజల్ట్స్ చూద్దాం ఒకసారి. సో మైండ్ స్పేస్ వచ్చేసి మనకి ఓవరాల్గా లాభం అయితే గతంతో పోల్చుకుంటే పెరిగింది. గతంలో 135 ఉంటే ప్రస్తుతం 180 కోట్లలో చేరింది. మ్యారికో వచ్చేసి గతంలో 406 ఉంటే ప్రస్తుతం 460కి, ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. CG పవర్ కూడా గతంలో 238 ఉంటే ఇప్పుడు 224, వీళ్ళు కూడా మంచి ఫలితాలు ఇచ్చారు. రేమండ్ రియాలిటీ గతంలో 3 కోట్లు ఉంటే ప్రస్తుతం 66 కోట్లు, ఇది అద్భుతంగా ఫలితాలు ఇచ్చింది. TCPL వచ్చేసి గతంలో 281 కోట్లు ఉంటే ప్రస్తుతం 324 కోట్లు ఇచ్చింది. రైమండ్ లైఫ్ స్టైల్ వచ్చి గతంలో 64 కోట్ల ప్రాఫిట్ ఉంటే ఇప్పుడు 42, చాలా తగ్గిపోయింది. సో రైమండ్ లైఫ్ స్టైల్ వచ్చేసి ఖచ్చితంగా అది లాస్లో ఉంది. హిందుస్థాన్ మీడియా వెంచర్స్ గతంలో 17 కోట్లు వచ్చి ప్రస్తుతం 0.89 వచ్చింది. సో ఇది కూడా లాస్లో ఉంది. సో ఓవరాల్గా హిందుస్థాన్ మీడియా వెంచర్ అయితే భారీ నష్టాల్లో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో మరొక హెడ్డింగ్ చూసుకుంటే, మార్కెట్లకు EU ఒప్పంద లాభాలు. మన దేశం ఐరోపా సమైక్యతోటి మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడంతో మంగళవారం దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. బంగారం, లోహం షేర్ల కొనుగోలుకు మద్దతు లభించాయి. దేశీయ వాహన కార్ల ధరలు తగ్గుతాయనే వార్తలతో వాహన షేర్లు నష్టపోయాయి. కార్పొరేట్ కంపెనీల దేశ త్రైమాసికంలో ఫలితాలు నిరుత్సాహపరచడంతో విదేశీ పొదుపర్ల అమ్మకాలతో సూచీలు లాభాలు పరిమితమయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 22 పైసలు పుంజుకొని ₹91.65 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు 0.15% లాభంతో $65.49 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఐరోపా సూచీలు మిశ్రంగా ట్రేడ్ అయ్యాయి. ఓవరాల్గా BSEలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 2.11 లక్షల కోట్ల పెరిగి 453.67 లక్షల కోట్లకు చేరుకుంది.
సో ఓవరాల్గా చూసుకుంటే సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 81,850 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 120 పాయింట్లు లాభపడి 25,175 వద్ద ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా భారత్ EU FTA నేపథ్యంలో వాహన షేర్లకి నష్టాలు వచ్చాయి, జౌలి షేర్లు రాణించాయి. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ప్రముఖ దళితుల పత్రిక ఈనాడు ఇచ్చినటువంటి బిజినెస్ న్యూస్. ఇవాళ మరొక న్యూస్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.